హలో, నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కుక్కట్పల్లి. ఈరోజు చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లము పిత్తాశయంలో రాళ్ళు అంటుంటాం. దీన్ని గాల్ బ్లాడర్ క్యాలిక్యులే, గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటుంటాము. ఈ పిత్తాశయం అంటే ఏంటంటే, గాల్ బ్లాడర్ అంటే ఏంటి అంటే, ఇది లివర్ కింద కుడివైపు ఉన్న డొక్కలలో ఉంటుంది అన్నట్టు. దీనిలో లివర్ నుంచి ఏవైతే బైల్ అయితే రిలీజ్ అవుతుందో, ఆ బైల్ అనేది 90% డైరెక్ట్ చిన్న పేగులోకి వెళ్తుంది. ఒక 10% బైల్ మాత్రం ఈ పిత్తాశయంలో స్టోర్ అవుతుంది అన్నట్టు. మనం ఎప్పుడైతే ఫుడ్ తినంగానే స్టమక్ నుంచి ఇంటెస్టైన్లోకి జారి పడిపోతున్నప్పుడు ఈ పిత్తాశయంలో ఉన్న బైల్ అనేది మనకు చిన్న పేగులో కలవడం జరుగుతుంటుంది అన్నట్టు. ఈ పిత్తాశయంలో ఎప్పుడైతే బైల్ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ అయిపోయి కొన్ని సందర్భాల్లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి కాల్షియం స్టోన్స్ కావచ్చు, పిగ్మెంటేషన్ స్టోన్స్ కావచ్చు, ఇట్లా చాలా రకాల స్టోన్స్ ఉంటాయి అన్నట్టు. ఎక్కువ అంటే ఈ డిజీజ్ అనేది ఎవరిలో వస్తుంది అంటే, ఇది ఎక్కువ లేడీస్లో వస్తుంటుంది. ఫ్యాటీ లేడీస్లో ఎక్కువ వస్తుంటుంది, ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్కువ మంది చాలామంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు. ఉపవాసాలు చేయడం వల్ల అక్కడ స్టోర్ ఎక్కువసేపు అవ్వడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో ఎప్పుడైతే రాళ్ళు ఫామ్ అవుతుందో, ఈ రాళ్ళు ఏమవుతుంది అంటే, చిన్న చిన్న రాళ్ళు మెల్లగా జారి కిందికి జారడం అవుతుంది అన్నట్టు. ఈ జారే టైంలో అంటే మనం CBD అంటాము, కామన్ బైల్ డక్ట్ అంటాం. అందులో జారిపోయి ఎక్కడో దగ్గర స్టక్ అయిపోవడము, అక్కడ నుంచి బైల్ అనేది చిన్న పేగులోకి రాకుండా ఆ బైల్ అంతా స్టోర్ అయిపోయి మళ్ళీ మనకు లివర్ అనేది ఎన్లార్జ్మెంట్ అయిపోతూ ఉంటుంది. దీనివలన మనకు జాండీస్ వస్తుంటుంది, ఇచ్చింగ్ వస్తుంటుంది, అన్నం అరగకపోవడము, విపరీతమైన ఫీవర్ రావడము, సెప్సిస్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అన్నట్టు. అయితే చాలామందికి అపోహ ఉంది ఏంటంటే, ఏదో పరీక్ష కోసం అని పోతే మాకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలని అడుగుతుంటారు. అయితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నంత మాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్సిడెంటల్ ఫైండింగ్లో మనం వేరే ప్రాబ్లం కోసం అల్ట్రాసౌండ్ చేయించుకుంటే గాల్ బ్లాడర్లో 3mm, 4mm, 5mm స్టోన్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. చిన్న చిన్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే గాల్ బ్లాడర్ నుంచి జారిపోయి మోషన్స్లో పడిపోతుంటాయి అన్నట్టు. అయితే ఎప్పుడు ఈ గాల్ బ్లాడర్ సర్జరీ, దీన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తుంటాము. దీన్ని ల్యాప్ కోలెసిస్టెక్టమీ అంటుంటాం. అసలు ఎప్పుడు చేయాలి ఈ సర్జరీ అంటే, డొక్కలల్లో విపరీతమైన నొప్పి రావడము. అంటే ఈ ల్యాప్ కోలెసిస్టెక్టమీ అంటే ఈ పిత్తాశయాన్ని ఎప్పుడు తీసేస్తామంటే, పెయిన్, నొప్పి అనేది ఒక ఇండికేషన్ అన్నట్టు. ఓన్లీ పెయిన్ ఉంటేనే మనం గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ కోసం సర్జరీ చేయాలన్నట్టు. ఈ పెయిన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, అక్కడ ఉన్న గాల్ బ్లాడర్ యొక్క వాల్ ఏదైతే ఉందో, గోడ అంటాం కదా, ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది. దీనివల్ల వాల్ థిక్నెస్ పెరగడము, ఆ వాల్ థిక్నెస్ పెరగడం వలన అక్కడంతా ఇన్ఫ్లమేషన్ అయిపోయి చుట్టుపక్కల ఉన్న పేగులన్నీ దాన్ని మూసేయడానికి ఒక ముద్దలాగా తయారు కావడము, అతుక్కోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి పేషెంట్కి ఎప్పుడైనా కానీ తన లైఫ్ టైంలో ఒక్కసారైనా కానీ రైట్ సైడ్ డొక్కలల్లా కనుక పెయిన్ వచ్చింది అంటే, ఆ పెయిన్తో పాటు ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతుందంటే, అక్కడ నుంచి పెయిన్ అనేది రైట్ షోల్డర్కి వెళ్తుంటుంది, నడుముకి వెళ్తుంటుంది, కొన్ని సందర్భాల్లో జాండీస్ వస్తుంటుంది. ఇట్లాంటివి ఏ వచ్చినా కానీ తన లైఫ్ టైంలో పిత్తాశయాన్ని ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల రికరెంట్ అటాక్స్ వస్తుంటాయి అన్నట్టు. మనం దాన్ని క్రానిక్ కోలెసిస్టైటిస్ అంటుంటాం. ఈ క్రానిక్ కోలెసిస్టైటిస్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పేగులని అతుక్కపోయి హార్డ్గా అయిపోతుంది అన్నట్టు. సో ఇట్లా అక్యూట్ అంటే ఒకసారి నొప్పి వచ్చినా, 2 సార్లు నొప్పి వచ్చినా ఇమ్మీడియట్ సర్జరీకి చేయించుకోవడం చాలా లాభదాయకం అవుతుంది అన్నట్టు. అయితే దీనిలో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ టెక్నిక్ అంటాం. ఓపెన్ టెక్నిక్ చాలా రోజుల నుంచి ఎవరు చేయట్లేదు, ఎందుకంటే లేటెస్ట్గా లాప్రోస్కోపిక్ అనే సర్జరీస్ వచ్చినాయి. ఈ లాప్రోస్కోపీలో ఏంటి అంటే, మనం ఓన్లీ 3 or 4 ఓన్లీ హోల్స్ ద్వారానే ఈ గాల్ బ్లాడర్ని తీసేస్తుంటాం అన్నట్టు. అయితే చాలామందికి గాల్ బ్లాడర్లో ఇన్సిడెంటల్గా కొన్ని సందర్భాల్లో వేరే దానికోసం వెళ్ళినప్పుడు చిన్న చిన్న పాలిప్స్ వస్తుంటాయి అన్నట్టు. దీన్ని GB పాలిప్స్ అంటుంటాం, గాల్ బ్లాడర్ పాలిప్స్ అంటుంటాం. ఈ GB పాలిప్స్ అనేది సర్జరీకి వెళ్ళాలా అనేది క్వశ్చన్ మార్క్ అందరికీ. ఈ GB పాలిప్స్ 3mm, 4mm అట్లా ఇన్సిడెంటల్గా వచ్చి మనం కలుస్తుంటారు. ఎప్పుడైతే ఇది 10mm కంటే ఎక్కువ ఉందో, అంటే లేదంటే ఇది సడన్గా ఈరోజు చేయించుకున్నాము, ఒక 3mm ఉంది, ఒక 6 months తర్వాత 8mmకి అయ్యింది, అట్లాంటి సడన్గా గ్రోత్ అవుతుంది పాలిప్ అనేది. లేదంటే ఇప్పుడు 3mm ఉంది, నెక్స్ట్ 6 months తర్వాత 10mm దాటింది. సో ఇండికేషన్ ఇక్కడ ఏంటి అంటే, పాలిప్ ఎన్ని ఉన్నాయి అనే దానికంటే కూడా సైజ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. మోర్ దెన్ 10mm, 1 centimeter కంటే ఎక్కువ పాలిప్ ఉంటే మనం సర్జరీకి వెళ్ళాలి. ఎందుకంటే మ్యాలిగ్నెన్సీ కన్వర్షన్, క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఈ లాప్రోస్కోపిక్ చేసే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ పరీక్షలు చేయిస్తుంటాము. లివర్ LFT అంటుంటాము, LFT కానీ లేకపోతే CT అబ్డోమెన్, MRCP ఇట్లాంటి టెస్టులు చేయిస్తుంటాము. చేసిన తర్వాత పేషెంట్కి జనరల్ అనస్థీషియాలో లాప్రోస్కోపిక్ ద్వారా పిత్తాశయాన్ని మొత్తాన్ని తీసేస్తుంటాం. చాలామంది కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయితే ఓన్లీ స్టోన్స్ తీస్తారు కదా, పిత్తాశయంలో
పిత్తాశయం ఎట్లా తీస్తారు సార్ అని అడుగుతుంటారు. ఇక్కడ పిత్తాశయంలో స్టోన్స్ తీసినా కానీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి కిందికి జారిపోవడం జరుగుతుంటుంది. అదే కిడ్నీలో అనుకోండి, కిడ్నీ మొత్తం తీసేయడానికి రాదు కాబట్టి మనం ఓన్లీ కిడ్నీలో స్టోన్స్ తీసేస్తాం. పిత్తాశయంలో స్టోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి మొత్తం పిత్తాశయం తీయాలి. ఇక్కడ వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటారు, అంటే ఒక అపెండిక్స్ కావచ్చు, లేకపోతే ఈ పిత్తాశయం గాల్ బ్లాడర్ కావచ్చు, ఇవి బాడీలో ఉన్నా లేకపోయినా దానితో పెద్ద యూజ్ ఉండదు. కాబట్టి మనము పిత్తాశయాన్ని కంప్లీట్గా టోటల్గా తీసేస్తుంటాం అన్నట్టు. ఈ పిత్తాశయం తీసేసిన తర్వాత మనం పేషెంట్ని 24 గంటల్లో డిశ్చార్జ్ చేసేస్తుంటాము. ఎటువంటి రెస్ట్ కానీ అటువంటివి ఏం అవసరం లేకుండా మనం ఇమీడియట్గా పేషెంట్ డ్యూటీకి కూడా వెళ్ళిపోవచ్చండి. ఇట్లా పిత్తాశయంలో రాళ్ళు కానీ, పాలిప్స్ కానీ, ఒకవేళ డొక్కలలో పెయిన్ అనిపించినా కానీ, ఆకలి కాకపోవడం కానీ, ఇట్లాంటివి ఏ సిమ్టమ్స్ ఉన్నా ఇమీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ.